ఏలూరు నగరంలోని శనివారంపేట గ్రామంలో ఉన్న సహకార సొసైటీ చైర్మన్గా కోనేరు వంశీకృష్ణ, పర్సన్ ఇన్ఛార్జీలుగా సోమిశెట్టి రామ్మోహన్ రావు, కొనికి మహేష్లు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్పర్సన్ కోనేరు వంశీకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన శాసనసభ్యులకు జనసేన పార్టీకి చెందిన విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ చైర్మన్గా ఎన్నికైన రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అయితే వంశీ గారు, అదేవిధంగా సోమిశెట్టి రాము గారు, మహేష్ గారు చైర్మన్గా, పర్సన్ ఇన్ఛార్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ, మరి శనివారపేట సహకార సంఘం మొదటి నుంచి కూడా దీనికి అందరూ కూడా శనివారపేటకు సంబంధించిన వాళ్ళే ఎప్పుడు కూడా చైర్పర్సన్గా అవుతూ వచ్చారు. పదవి అనేది అలంకారం కాదు. ఈ సహకార సంఘం అంటే రైతులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కాలక్రమేణా మరి శనివారపేటలో రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా తగ్గడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారపేటకే ఆ పార్టీ పదవి వస్తుంది. ఇది చొదిమెళ్ళకే, అలాగే శనివారపేటకి సంబంధించింది. పదవి అనేది రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవి ఇస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగిద్దని ఉద్దేశంతో ఈ సభకు వచ్చిన గౌరవనీయులైన మన ఏలూరు ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, ఇడా చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మేయర్ ఎస్ఎంఆర్ పెద్దబాబు, నూర్జహాన్ పెద్దబాబు గారికి, ఇతర నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం అర్థం మేయర్ గారు, ఎస్ఎంఆర్ బాబు గారు, ఈనాటి కార్యక్రమానికి మూలకారులైనటువంటి మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరులు వంశీ గారు, రాము గారు, కొనికి మహేష్